ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైపోయినట్టు నాగ్పూర్ స్పెషల్ టీం గుర్తించింది. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధమైనట్టు తేల్చింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం ఈ టీం ప్రయత్నం చేసింది. అయితే కేసుల డేటా రికవరీ కష్టమని తేల్చింది ప్రత్యేక బృందం. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యూ. భోగి నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద దర్యాప్తు ఘటనలో కీలక మలుపు తిరిగిన చెప్పాలి. నాగ్పూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ కేసుకు సంబంధించి డేటా అంతా కూడా రికవర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ 1200కు సంబంధించిన కేసు ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనట్లు, వాటిని రికవరీ చేయడం కష్టసాధనం అంటూ కూడా ఒక నివేదిక అంటే ప్రాథమిక నివేదికను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించి పరిశీలిస్తే ఇప్పటి వరకు నాగ్పూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అనేక కోణాల్లో అలాగే నాంపల్లి పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనట్లు గుర్తించారు. 1100 కేసులకు సంబంధించిన డేటా రికవరీ కోసం యత్నం చేసింది ఈ బృందం. కానీ కేసుల డేటా రికవరీ కావడం చాలా కష్టమని తేల్చారు. సో ఇంకా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అగ్ని ప్రమాదం 1100 కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. ఈ కేసులో రికవరీ కోసం యత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదని ఫోరెన్సిక్ సైన్స్ నాగ్పూర్ బృందం అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో గతంలో సరిగ్గా 20 రోజుల క్రితం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సర్వర్లు, హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అన్ని కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక డేటా రికవరీ దాదాపు అసాధ్యమేనని స్పష్టానికి వచ్చారు నాగ్పూర్ బృందం. దీంతో కోర్టు విచారణలపైన ఈ అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున కూడా ప్రభావం పడనుంది. నాగ్పూర్ నిపుణుల బృందం ఇచ్చిన 1100 కేసులకు సంబంధించి కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ నివేదిక ప్రాతిపక్కంగా ఇచ్చిన నివేదిక మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను కూడా నాగ్పూర్ అధికారులు ప్రభుత్వానికి అందజేసే అవకాశంగా కనిపిస్తుంది. పోలీసుల కేసు విచారణలో చాలా కీలకంగా మారే సాక్ష్యాధారాలు ఉంటాయి. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో రాష్ట్ర పోలీసులకు ఇది పెద్ద సవాల్ ఎదురైందని చెప్పొచ్చు. గత నెలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పోలీసులు సేకరించిన ఆధారాలన్నీ కూడా చాలా వరకు బూడిదయ్యాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన కేసులు ఉన్నాయి. వాటిని విశ్లేషించి కేసులకు సంబంధించి విచారణ సులువుగా ఉండేందుకు సాంకేతిక ఆధారాలను అందించే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంలో దాదాపు 1100 కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు దగ్ధమైనట్లు నిపుణుల బృందం తేల్చిన క్రమంలో మరి ఇటు నాగ్పూర్ నుంచి వచ్చిన ఆ బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఎలాంటి నివేదిక ఇవ్వనుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో రాష్ట్ర ప్రభుత్వం మరి లీగల్ ఒపీనియన్ తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్తుందని మాత్రం ఆసక్తి నెలకొంది. ఇది లేటెస్ట్ అప్డేట్. టు స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.